హలో గాయ్స్, వెల్కమ్ టు బ్లూమింగ్ బాటసారి. నేను మీ వంశీ దేవులపల్లి. సో ఎలా ఉన్నారు అందరూ? ఫైన్. సో 7 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి గుడ్ నైట్ పిల్లల ఎపిసోడ్స్లో. ఈరోజు మనం 8th ఎపిసోడ్కి వచ్చేసాం అనమాట. 8th స్టోరీ మనం వింటున్నాం. సో లాస్ట్ 7 స్టోరీస్ నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామా? ఎస్, ఖచ్చితంగా ఎంతోంత నేర్చుకునే ఉంటారని అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఈరోజు కథ కంటారు రెడీయా? రెండమ్మ, పిల్లలు, పెద్దలు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఫ్రెండ్స్, బ్రోస్, బడీస్, డార్లింగ్స్, కమాన్ ఎవ్రీబడి, అందరూ వచ్చేయండి. అలర్ట్ అలర్ట్, స్టోరీస్ ఆన్ ద వే. ఎస్, సో ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే జంతు ప్రేమ, యానిమల్ లవ్. సో మనందరికీ బేసిక్గా పెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో ఒక్కొక్కరు కుక్కలు అంటే ఇష్టం, కొంతమంది పిల్లలు అంటే ఇష్టం, కొంతమంది పక్షుల్ని పెంచుకుంటారు అవునా. సో ఈ యానిమల్ మీద ఒక అబ్బాయికి లవ్ ఎలా క్రియేట్ అయింది అనేది ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ అనమాట. ఒక ఊర్లో శివ అనే ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా దుడుసుగా ఉంటూ ఉండేవాడు. అంటే అల్లరి కుర్రవాడు అనమాట. అంటే ఏం చేసినా ఏదో చెత్త పని చేస్తూ ఉండడం, ఇంట్లో అమ్మ నాన్న తిట్లు తినడం, దెబ్బలు తినడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఒకరోజు ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తూ దారిలో ఉన్న కుక్కని, పిల్లల్ని కొడుతూ, వాటి వెనకాలే పరిగెడుతూ, వాటిని రాళ్లతో కొడుతూ, ఇలాంటి పనులన్నీ చేస్తూ రిటర్న్ వస్తూ ఉండేవాడు అనమాట. అలాంటి చేస్తే మన ఇంట్లో ఏం చేస్తారు? తొక్క తీసేస్తారు కదా. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వాడిని రోజు కొడుతూ ఉండేవారు, అలాంటి పనులు చేయొద్దు అని. అయితే ఒకరోజు శివన్ ఇంటి దగ్గరే ఉంచి వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళ పక్క ఊరు వెళ్ళారు, ఏదో పని మీద వెళ్ళారనమాట. అయితే శివని పక్కనే ఆ వీధిలో ఉన్న ఫ్రెండ్స్తో ఆడుకోమని చెప్పారు. జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయకని మరీ మరీ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళారు. మన అమ్మ నాన్నలు కూడా అంతే కదా. ఎప్పుడన్నా మన ఇంటి దగ్గర ఊరు వెళ్తే ఏం చేస్తారు? ఏ పిచ్చి పని చేయకు, ఏ అల్లరి పని చేయకు, జాగ్రత్తగా ఉండని వార్నింగ్ ఇస్తారు కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఎస్, అయితే మన శివ ఏం చేశాడు? అలా వచ్చి బయట అటు ఇటు ఆడుకుంటూ ఉంటే దూరంగా ఒక పిల్లి కనిపించింది శివకి. వెంటనే గట్టిగా అరుస్తూ, ఆ పిల్లి మీద కరుస్తూ, దాని వైపు భయపెడుతూ దాని వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ పిల్లి కూడా మనం అరిస్తే ఉన్నది కూడా తిరిగి అరుస్తుంది కదా, అలా అరుస్తూ భయపడుతూ వెనక్కి 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 వెళ్ళి చివరికి ఒక గోడ ఎడ్జ్లో నించుని ఉందన్నమాట. ఆ గోడ దాటితే నుయ్యి ఉందన్నమాట. సో ఆ గోడకి యువతల మన శివ ఉన్నాడనమాట. సో అది అప్పటికే భయపడుతూ ఉంది, అమ్మో ఎలాగా ఇప్పుడు అని. అయితే శివ అప్పటికే ఆపకుండా ఏం చేస్తున్నాడు? రాళ్ళు తీసి కొడుతున్నాడు అనమాట ఆ పిల్లిని. పాపం తను 2-3 సార్లు ఎస్కేప్ అయింది, కానీ ఇంకా ఫైనల్గా ఏమైంది? ఆ రాయి నుంచి తప్పించుకోపోయి నూతిలో పడిపోయింది. సో బావిలో పడిపోయింది పిల్లి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లోపల నుంచి భయంతో చాలా గట్టిగా అరుస్తుంది అనమాట ఆ పిల్లి. వెంటనే శివ పరిగెట్టుకుంటూ వెళ్ళి బావిలో చూశాడు. అయితే అక్కడ కనీసం చేదైనా ఉంటే ఆ చేద వేస్తే పిల్లి బయటకు వస్తుంది కదా అని ప్లాన్ చేశాడు, కానీ చేద కూడా ఏమీ దొరకలేదు. సరే ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉన్నాడనమాట. ఇప్పుడు దాన్ని కాపాడలేనా, నా వల్లే ఇది ఎలా జరిగింది అని చెప్పి ఏడు చేస్తున్నాడు అనమాట. ఈ లోపుగా ఆ పక్కన ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు వచ్చి చూసి అయ్యో పిల్లి పడిపోయిందని చెప్పి, వాళ్ళకి యానిమల్స్ చాలా ఇష్టం అనమాట. సో పిల్లిని ఎలా అయినా కాపాడాలని చెప్పి ఆ పక్కనే దండెం మీద ఎవరో చీరలు ఆరబెట్టుకుంటే 2 చీరలు తీసుకుని వచ్చి ఆ చీరలు 2-3 వేసి దాన్ని వాటర్లోకి వేశారు. సో వాటర్లోకి వేసిన తర్వాత ఆ పిల్లి 2-3 సార్లు ట్రై చేసి మొత్తానికి ఆ చీర ఎడ్జ్ని పట్టుకుంటే దాన్ని మెల్లగా శివ అండ్ అలాగే ఇద్దరు కుర్రళ్ళు కూడా పైకి లాగడం జరిగిందనమాట. సో పైకి లాగిన తర్వాత వెంటనే ఏం చేశారు? అది ఒక ఎడ్జ్ పట్టుకుని ఉంది కదా, ఇంకో ఎడ్జ్ ఉన్న చీరతో ఆ పిల్లిని తడిసిపోయింది కదా వాటర్లో బాగా. సో ఆ పిల్లిని శుభ్రంగా తుడిచారనమాట. అది పాపం అలిసిపోయింది, ఆ లోపల స్విమ్ చేసి అలిసిపోయింది కదా. సో అలిసిపోవడం వల్ల అది బాగా నీరసం అయిపోతే ఒక అబ్బాయి ఏమో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక ప్లేట్లో పాలు పోసి తీసుకొచ్చాడనమాట. సో ఆ పాలు పిల్లి దగ్గర పెడితే ఆ పిల్లి ఆ పాలు కొంచెం కొంచెంగా తాగుతూ రిలాక్స్ అవుతుందన్నమాట. సో రిలాక్స్ అయ్యి కాసేపటి తర్వాత ఆ పిల్లి నార్మల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. అయితే మన శివ ఏం చేశాడు? ఆ తర్వాత భయపడుతున్నాడనమాట. అయ్యో నేను అనవసరంగా ఇలా చేశాను, దానికి ఏమన్నా అవుతుందో అని భయపడి అది నార్మల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శివ కనిపిస్తుందనమాట. నేను ఇప్పటిదాకా సరదా అనుకుని చేసిన పని వేళ ఈ పిల్లి ప్రాణం తీయబోయింది. సో అనవసరంగా నేను దానికి రాయితో కొట్టాను. నేను అలా కొట్టకపోయిన ఉంటే అది నూతిలో బావిలో పడి ఉండేది కాదు. అలా బావిలో పడి ఉండకపోతే దానికి ఇవాళ సిచ్యుయేషన్ వచ్చి ఉండేది కాదు. నేను ఇలా బాధపడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. సో నేను అనవసరంగా ఇలా చేశాను. ఇంకా ఎప్పుడు కూడా ఏ యానిమల్ని అనవసరంగా రాళ్లతో కొట్టడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ చెయ్యను అని చెప్పి శివ డిసైడ్ అయిపోయాడు అనమాట. సో డిసైడ్ అయిపోయి తనకు తానే సారీ చెప్పుకుని, లేదు ఇక్కడి నుంచి నేను పెట్స్ వైపు చాలా జాలీగా ఉంటాను, యానిమల్స్తో చాలా బాగా కేరింగ్గా ఉంటాను అని చెప్పి ఒక డెసిషన్కి వచ్చాడనమాట. అలా అల్లరి చిల్లరగా ఉండే శివకి మళ్ళీ యానిమల్స్ని ఎలా పడితే అలా కొట్టే శివకి అప్పటి నుంచి జంతువులను కొట్టకూడదు అని చెప్పి ఒక ఎఫెక్షన్ యానిమల్స్తో క్రియేట్ అయిందనమాట. ఓకేనా? సో ఇది జంతు ప్రేమ స్టోరీ. సో మనలో కూడా చాలామంది తొండని కొట్టడం, బల్లిని కొట్టడం, కప్పని కొట్టడం చేస్తూ ఉంటాం కదా.
సో అలా ఎప్పుడు కూడా దేన్ని కొట్టకూడదండి. ఎస్, మనలాగే అవి కూడా మూగజీవులు. వాటిని మనం మాట్లాడే జీవులు, అది మూగజీవులు. వాటిని అనవసరంగా మనం ఎప్పుడు కూడా హింసించకూడదు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా ఏ యానిమల్ని కానీ, ఏ మూగజీవిని కానీ మనం దేనితోని కొట్టి హింసించకూడదు. దాని పని చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. దానివల్ల మనం దాన్ని డిస్టర్బ్ చేస్తే ప్రతిసారి అది పరిగెట్టుకుని వెళ్ళిపోదు. ఒక్కొక్కసారి తిరిగి మనకి అటాక్ చేస్తే మనకే ఇబ్బందులు కలుగుతాయి కూడా. అవునా? ఎస్. సో బీ సేఫ్ ఆన్ రోడ్స్, డోంట్ డిస్టర్బ్ ఎనీ యానిమల్స్ అరౌండ్ అస్. ఓకేనా? ఎస్, దట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ. ఎలా ఉంది? అందరికీ నచ్చిందా? ఎస్, స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా అలా యానిమల్స్ని కొట్టి గెలికే వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేసి తెలియజేయండి. ఓకేనా? బాయ్, సీ యూ లేటర్. మళ్ళీ రేపు ఇంకో మంచి కథ ఎందుకు వచ్చేస్తాను. హాయిగా నిద్రలోకి జారుకోండి కథ వింటూ. గుడ్ నైట్. యువర్స్ బ్లూమింగ్ బట్ సారీ, సైనింగ్ ఆఫ్.